సో ఫస్ట్ అంటే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ రాయడం అంటే ఆడియన్స్ చూసే వాళ్ళకే పజిల్ సాల్వింగ్ ఉంటది ఎక్కువ. సో రైటర్స్ కి ఇంకో నెక్స్ట్ లెవెల్ లో ఉంటది కదా పజిల్ సాల్వింగ్. సో ఆ బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్ అంతా, ట్విస్ట్లు అదంతా ఎలా ఉంది సార్ బ్రెయిన్ స్టార్మింగ్ ప్రాసెస్? అది ఈ ఫిలిం ఎలా రాశానంటే ఇది ఒక ఇన్స్టాంట్ గా వచ్చిన ఐడియా కాదు. ఎస్పెషల్లీ ఈ స్టోరీ నాకు ఈ డిటెక్టివ్ క్యారెక్టరైజేషన్ ఉంది కదా, అది ఎప్పటి నుంచో మైండ్ లో ఉంటుంది. లైక్ ఒక చెంటబ్బాయి షెర్లాక్ హోమ్స్ మిక్స్ చేసి ఎట్ యూనిక్ క్యారెక్టరైజేషన్ ఉండాలని చెప్పి ఎప్పటి నుంచో ఉండింది. సో ఈ టౌన్ బేస్డ్ డిటెక్టివ్ ఒక క్యారెక్టర్ ఎప్పటి నుంచో మైండ్ లో ఉండింది. అండ్ దెన్ ఈ రైల్వేస్ అన్ఐడెంటిఫైడ్ బాడీస్ కానీ, ఈ కాశీ ఇది కానీ, ఆ స్కామ్ నన్ను 10th క్లాస్ లో తెలిసిన ఒక అతను చెప్పాడు. సో దిస్ వాస్ ఎ రియల్ ఇన్సిడెంట్స్ విచ్ వాస్ నెవర్ ఇన్ న్యూస్ పేపర్స్. సో ఒక 2 డిఫరెంట్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి మైండ్ లో. దెన్ వన్ డే ఐ వాస్ లైక్ వాచింగ్ షాషాంక్ రిడెంప్షన్ మూవీ 2015 లో. నాకు షాషాంక్ రిడెంప్షన్ సినిమా నాకు అదే డ్రామా అని తెలీదు. ఐ వాస్ వాచింగ్ ఇట్. నేను స్టార్ట్ చేస్తున్నప్పుడు దిస్ గై ద యంగర్ గై ఒక వాళ్ళ వైఫ్ మర్డర్ కేసులో కమ్స్ టు జైల్ కదా, అండ్ హీ మీట్స్ మార్గన్ ఫ్రీమన్. నేను అది చూస్తున్నప్పుడు ఐ థాట్ హీల్ మీట్ హిమ్, వాడు స్టోరీ నరేట్ చేస్తాడు, మార్గన్ ఫ్రీమన్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ది ప్రిజన్ అండ్ దెన్ సాల్వ్ హిస్ కేస్ అనుకున్నా. ఐ డిడ్ంట్ నో ద ఫిల్మ్ వాస్ ఎ డ్రామా. సో దట్ ఆ ఐడియా వాస్ లైక్ ఎక్సైటింగ్ టు మీ. ఓకే, వాట్ ఇఫ్ ఒక మనిషి జైలుకి వెళ్తే he meets someone, వాడు స్టోరీ నరేట్ చేస్తే, then he comes out and solves that case, and it turns out to be a fake case. అప్పుడు ఈ 3 డిఫరెంట్ డాట్స్ ని జాయిన్ చేసి I wrote a story. అండ్ అంటే సెకండ్ హాఫ్ లో ఆమె చనిపోయింది, అండ్ దెన్ ఆమె ఉంటది, అక్కడ కొంచెం ప్లే అవుట్ అవుతుంది కదా సార్, ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేయడానికి అది డెవలప్ అయింది. సో బేసికలీ ఈ 3 మెయిన్ థాట్స్ తో స్టార్ట్ అయిన స్టోరీ. దెన్ ఐ డెవలప్ అవుతున్న కొద్దీ ఆల్ దోస్ థింగ్స్ కేమ్ ఇంటూ పిక్చర్. అండ్ సార్ ఇప్పుడు చాలా మందికి రాసేటప్పుడు లైక్ ఒక లవ్ స్టోరీ రాసినప్పుడు సినిమా, ఒక గ్యాంగ్స్టర్ సినిమా చూసిన తర్వాత సడన్ గా అటు డైవర్ట్ అయిపోద్ది కొంచెం మైండ్. అది మీకు ఎప్పుడైనా అయిందా అలా? అండ్ అది ఎలా హ్యాండిల్ చేయాలని? అదే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఈ సినిమా చూస్తున్నాను అనుకో, లైక్ సపోజ్ ఏజెంట్ రాస్తున్నప్పుడు వాట్ ఐ డిడ్ వాస్ లైక్ నేను ఒక 1 లైన్ ఆర్డర్ వచ్చేసాక ఇలాంటి జోనర్స్ లో ఐ స్టార్టెడ్ వాచింగ్ డిఫరెంట్ ఫిల్మ్స్. సో ఆ ప్రాసెస్ లో నేను ఐ వాచ్ ఫ్రెండ్స్ కానీ, అసలు కంప్లీట్లీ కాంట్రాస్ట్ సిరీస్ కూడా వాచ్ చేశాను. సో ఐ థింక్ ఆ డైవర్షన్ అనేది జరగదేమో అనుకున్నా. అంటిల్ యూ బిలీవ్ ఇన్ యువర్ స్టోరీ, యువర్ ఆల్వేస్ ఆ స్టోరీలోనే ఉంటావు కదా నువ్వు. సో ఆ డైవర్షన్ జరగదు అనిపిస్తుంది. ఈవెన్ ఇఫ్ అది డైవర్షన్ వస్తుంది అంటే లైక్ యువర్ నాట్ గోయింగ్ ఇన్ రైట్ పాత్. నీ స్టోరీ ప్రకారం ఇన్స్పిరేషన్ ఎక్కువ లేదు అని, ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు స్క్రిప్ట్ మీద. అండ్ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజరల్స్ వాటికి అంతా రీసెర్చ్ ఎలా చేశారు సార్? ఇదే ఇప్పుడు నేను అంటే రైటింగ్ ప్రాసెస్ చెప్తాను దీన్ని ఎలా జరిగింది అంటే, ఇప్పుడు ఆ 3 డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి కదా, అది రాశాక ఐ థాట్ ఓకే ఒక 1 లైన్ ఆర్డర్ లాగా రాసుకుందాము, ఐ సీ వేర్ ఇట్ లీడ్స్ టు. సో ఇన్స్టాంట్ గా షాషాంక్ రిడెంప్షన్ సినిమా వచ్చిన వెంటనే ఓకే దట్ ఎక్సైటెడ్ మీ ఆ పాయింట్. ఒక 1 వీక్ 10 days లో ఐ స్టార్టెడ్ రైటింగ్ దట్ 1 లైన్ ఆర్డర్. దాని తర్వాత ఏం చేశానంటే జస్ట్ మొత్తం పక్కన పెట్టేశాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఒక డిటెక్టివ్ ఫిల్మ్స్ చూడలేదు. ఒక థ్రిల్లర్ మూవీస్ ఎలా వర్క్ అవుతాయని నాకు తెలీదు. ఐ ఆల్వేస్ యూస్ టు ప్రిఫర్ డ్రామా ఆర్ కామెడీ. సో ఒక నెట్ఫ్లిక్స్ లో గానీ, అమెజాన్ లో గానీ ఒక 50 బెస్ట్ ఫిల్మ్స్ ఇన్ దట్ జాన్రా చూడడం స్టార్ట్ చేశా. నాట్ టు గెట్ ఇన్స్పైర్డ్. నీకు ఆ సినిమాలు చూసి ఏం అర్థమవుతుందంటే యూ కెన్ సెల్ఫ్ లెర్న్ ఫ్రమ్ దట్ ఫిల్మ్స్. నీకు వాడి క్యారెక్టర్స్ ఎలా క్రియేట్ చేస్తున్నాడు, ఎలా స్టార్ట్ చేస్తున్నాడు, హౌ ఈస్ కాన్ఫ్లిక్ట్ ఎలా క్రియేట్ చేస్తున్నాడు, సో దానికి పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఎలా యాడ్ చేస్తున్నాడు, హౌ ఈస్ హి ఎండింగ్ ఇట్, లైక్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ విల్ కమ్ టు నో. దెన్ ఐ స్టార్టెడ్ అనలైజింగ్ ఈచ్ ఫిలిం. ప్రతి ఒక్క ఫిలిం ఐ యూస్ టు అనలైజ్ ఇట్. ఓకే ఒక థ్రిల్లర్, డిటెక్టివ్ థ్రిల్లర్స్ ని ఇలా హ్యాండిల్ చేస్తున్నారు అన్నప్పుడు దెన్ ఆల్ దోస్ వర్ మైండ్ లో ఉంచుకొని దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ద ఫిల్మ్ స్క్రిప్ట్. సో దట్ అది బేసిక్ గా అది హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. గుడ్ ఫిలిమ్స్, నువ్వు రాస్తున్న స్క్రిప్ట్ లో గుడ్ ఫిలిమ్స్ యూ వాచ్ ఇట్, అర్థం చేసుకొని మైండ్ లో పెట్టుకో, అండ్ దెన్ ఫర్గెట్ ఆల్ దట్. స్టిల్ యువర్ నీ స్టోరీ షుడ్ బి ఫ్రెష్ అండ్ న్యూ.
అండ్ అండ్ దెన్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ రాస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే యూజువల్ గా వి టాక్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ విచ్ ఇస్ నాట్ లోకల్. ఇప్పుడు మనకి సపోజ్ జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయోవార్ ఉంది, లైక్ టెర్రరిజం ఉంది. సో దే ఆర్ వెరీ గ్లోబల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫర్ మీ పర్సన్ సిట్టింగ్ ఇన్ ఏ విలేజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విల్ నాట్ కనెక్ట్ టు దోస్ ప్రాబ్లమ్స్. సో నేను చెప్పాలనుకున్న ప్రాబ్లమ్ ఐ థాట్ ఇట్ షుడ్ బి వెరీ లోకల్. నాకు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి అర్థం అవ్వాలా, లైక్ టౌన్ ఇన్ శ్రీకాకుళం ఆర్ విలేజ్ ఇన్ శ్రీకాకుళం పర్సన్ షుడ్ అండర్స్టాండ్ ఇట్. అందుకని రిలీజియస్ క్రైమ్స్ మీద చెప్తే ఎలా ఉంటుందని చెప్పి. అండ్ క్యారెక్టర్ వర్క్ ఎలా అప్రోచ్ చేశారు? అంటే లైక్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా క్వశ్చనర్స్ ఉంటాయి, అవన్నీ ఫిల్ చేసుకుంటూ వెళ్ళారా? ఆర్ ఎల్స్ అండ్ నవీన్ సార్ ది టైమింగ్ అండ్ కామెడీకి ఈ క్యారెక్టర్ ఆత్రేయ కామెడీ టైమింగ్ కి డిఫరెన్స్ ఉంటుంది కొంచెం, అది ఎలా? అవును, అది ఎలా? ఇది ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు నేను చెప్పాను కదా, ఈ క్యారెక్టరైజేషన్ ఎప్పటి నుంచో ఉండింది నా మైండ్ లో. అసలు నేను ఫస్ట్ ఈ క్యారెక్టర్ రాయడం స్టార్ట్ చేసినప్పుడు నేను మనకున్న క్లోజెస్ట్ రెఫరెన్స్ చెంటబ్బాయి ఫిల్మ్. సో ఇప్పుడు చెంటబ్బాయి సినిమా రాస్తున్నప్పుడు వాట్ వెంట్ త్రూ ద డైరెక్టర్స్ అండ్ జంధ్యాల గారి మైండ్ లో ఏముండింది ఆ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు. ఇప్పుడు డిటెక్టివ్ క్యారెక్టర్స్ అనేది మనకి దే ఆర్ నాట్ లోకలీ రౌటెడ్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ మనము అరువు తెచ్చుకున్న క్యారెక్టర్స్ అది వెస్టర్న్ ఫిల్మ్స్ నుంచి. వి డోంట్ హ్యావ్ డిటెక్టివ్ హియర్. మన ఇండియాలో కానీ లేక ఆంధ్రాలో వి డోంట్ హ్యావ్ డిటెక్టివ్ హియర్. సో మనం అరువు తెచ్చుకున్న క్యారెక్టర్స్ అవి. సో అలాంటప్పుడు ఒక మనిషికి నువ్వు ఒక హ్యాట్ ఒక కోటు వేసుకొని ఉంటే పీపుల్ విల్ లాఫ్ ఎట్ హిమ్. సో ఓకే, వాట్ డూ వి డూ నౌ? సో మేక్ దట్ క్యారెక్టర్ ఇన్ సచ్ ఎ వే దట్ పీపుల్ సర్కాస్టిక్లీ దే డోంట్ laugh at him, make sure they laugh with him, like they laugh at his they enjoy his characterization. So appudu I think they thought, okay, what if this guy is oka English movie detective characters nunchi inspire ayyi how vaadi ila behave chese ela untundi veedu feel ayipothunnadu annappudu okay aya. So and then pakkana Sneha anna character endante Sneha audience represent చేస్తుంది. ఆడియన్స్ కి ఏమేం డౌట్లు ఉన్నాయో మొత్తము స్నేహ ద్వారా అడిగిపిస్తాం. So that is how I think Chentebbai character was developed. And then ala develop chestunappudu you start loving that character. So obviously my first inspiration was that. And then adi teeskoni then I Sherlock Holmes teeskoni I thought I will make a mix of both the characters. And still it should be unique endukante people will start comparing it to those rendu iconic characters. So it should be very different from those characters. Annappudu I had like oka 20 points రాస్తున్నాను అన్నమాట. I'll share it to you like after this one. So అతను ఎలా బిహేవ్ చేయాలా, ఓకే ఇప్పుడు నెల్లూరు అనే టౌన్ లో అతను ఎలా ఉండాలా, అతని ఆఫీస్ ఎలా ఉండాలా, అతను ఒక లెఫ్ట్ హ్యాండెడ్ అయి ఉండాలా, అతన్ని తినే బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది, అతను వేసిన డ్రెస్లు ఎలా ఉంటుంది, అలా ఆల్ దోస్ క్యారెక్టర్ ట్రైట్స్ రాసుకున్నాను. ఇప్పుడు వాడు ఒక టీ షాప్కి వెళ్తే ఎలా బిహేవ్ చేస్తాడు, ఒక పబ్కి వెళ్తే ఎలా బిహేవ్ చేస్తాడు, అలా యూ ప్లేస్ దట్ క్యారెక్టర్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ ఎలా వాడు బిహేవ్ చేస్తాడు, వాట్ డస్ హీ వేర్, అలా రాసుకొని అంటే డెవలప్ చేసిన క్యారెక్టర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ క్యారెక్టర్ ఇస్ లైక్ డ్రామాటిక్ క్యారెక్టర్స్, దీని డిటెక్టివ్ క్యారెక్టర్స్. సో ఇట్ మైట్ గో ఓవర్ బోర్డ్ ఎట్ టైమ్స్. అది తక్కువ చేసి అండర్ ప్లే అయిపోతుంది. దట్ ఇస్ ద థిన్ లైన్ ఇలా టు మేనేజ్. అలాంటప్పుడు దెన్ ఐ థాట్ I should travel with the hero first. అతని బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు I should change his characterization. అన్ని I approached Naveen and then based on his characterization నేను ఆ సీన్స్ మొత్తం చేంజ్ చేసి డెవలప్ చేసిన క్యారెక్టర్ అది. ఓకే, అంటే జోక్స్ కూడా ఏమైనా చేంజ్ చేశారా? అంటే యా ఓకే. సో సమ్ విల్ ఇప్పుడు నవీన్ యాక్ట్ చేస్తుంటే కొన్ని జోక్స్ వర్కౌట్ అవుతాయి, కొన్ని టూ డ్రామాటిక్ అనిపిస్తుంది, కొంచెం అతి చేసినట్టు ఉంటుంది టు బి రియల్ గా చెప్పాలంటే. సో కొన్ని అండర్ ప్లే చేసినట్టు ఉంటుంది. సో అది మేనేజ్ చేయడానికి ఆ క్యారెక్టర్స్ చాలా చేంజ్ చేసాం. ఓకే ఓకే. అండ్ సార్ ఇప్పుడు డెబ్యూ డైరెక్టర్స్ కి ప్రొడక్షన్, బడ్జెటింగ్, షెడ్యూలింగ్ ఇవన్నీ పెద్దగా తెలిసి ఉండదు కదా. సో అది హౌ డిడ్ యూ ఫేస్ దట్? ఎలా డీల్ చేశారు? యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఐ నెవర్ అసిస్టెడ్ ఎనీవన్, కానీ నా ఫ్రెండ్స్ ద్వారా ఐ యూస్ టు గెట్ మెనీ డాక్యుమెంట్స్. ఇప్పుడు నాకు ఈ ప్రొడక్షన్ గురించి తెలియకపోయినా ఈ బడ్జెటింగ్ ఎలా చేస్తారు, సపోజ్ లైక్ పర్ డే ఒక్కొక్క డిపార్ట్మెంట్ కి ఎంత అవుతుంది బడ్జెట్ షీట్ నా దగ్గర ఉండింది ఒకటి రెఫరెన్స్. సో బేస్డ్ ఆన్ దట్
నా సినిమాకి బడ్జెట్ వేసుకోవడం. ఈ ప్రొడక్షన్ మనకి తెలియకపోయినా దట్ ఈస్ వేర్ యువర్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ విల్ హెల్ప్ యూ. సో మనకి మొత్తం కన్ఫర్మ్ అయిపోయాక ఇఫ్ యూఆర్ డూయింగ్ ఓన్లీ 1.5 2 months ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ దట్ విల్ లీడ్ అస్ నోవేర్. సో మేము ఆల్మోస్ట్ ఒక 6 months ఆఫ్ ప్రీ ప్రొడక్షన్ చేసాం బిఫోర్ గోయింగ్ టు షూట్. సో దట్ ఇంక్లూడెడ్ 45 days ఆఫ్ వర్క్ షాప్ ఫర్ యాక్టర్స్ కానీ. సో మేము లొకేషన్ స్కౌటింగ్, లొకేషన్ రెక్కి ఆల్మోస్ట్ 25 to 30 days చేసాము. అలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో బికాస్ వీ నో వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ షూటింగ్ వర్కింగ్ డేస్ ఆర్ లైక్ బడ్జెట్ టు షూట్ ఫర్ లైక్ 3 or 4 months. మా ప్రీ ప్రొడక్షన్ లో వి డిడ్ సో మెనీ థింగ్స్ సో దట్ our budget will come down షూటింగ్ అప్పుడు. ఓకే. అండ్ ఎన్ని డేస్ షూట్ చేశారు సార్? ప్లానింగ్ చేసుకున్నానికి ఏమైనా అటు ఇటు అయిందా? యా డెఫినెట్లీ. ఇనిషియల్లీ మాకు 41 days షూటింగ్ ఉండింది, 41 or 42 days. అండ్ దెన్ మేము ఆల్మోస్ట్ దాన్ని 50 to 55 days షూట్ చేసాం. ఓకే. అంటే ఎక్కడ ప్లాన్ చేసుకున్న దానికి రియాలిటీకి ఎక్కడ డిఫరెన్స్ వచ్చింది సార్? యా ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు నేను మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మన షెడ్యూల్ వేసుకున్నప్పుడు ఇప్పుడు మనకి ఒక కాల్ షీట్ ఎలా ఉంటుంది, 6 to 6 ఉంటుంది. సో మేము 6 o'clock వెళ్ళిపోతే మొత్తం వచ్చి నీకు లైట్స్, కెమెరా అన్ని డిపార్ట్మెంట్ వచ్చేసరికి 7 అవుతుంది. వాళ్ళ సెటప్ అయ్యి మొత్తం రెడీ అయిపోయి లైటింగ్ అంతా అయ్యేసరికి 8 అవుతుంది. అప్పటికి బ్రేక్ఫాస్ట్ టైం వచ్చేస్తుంది. సో నీకు 8:30 కి బ్రేక్ఫాస్ట్ నువ్వు బ్రేక్ ఇస్తే నీకు షూటింగ్ స్టార్ట్ అయ్యేసరికి 8:30 8:45 అవుతుంది ప్రాక్టికల్లీ స్పీకింగ్. ఓకే. అండ్ దెన్ లంచ్ ఒక 1 hour, స్నాక్స్ ఒక 1/2 hour అలా తీసేస్తే ఆ 12 hours లో నీ షూటింగ్ టైమ్ ఇస్ ఓన్లీ 5 to 6 hours. సో దాట్ వి డిడ్ంట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ షెడ్యూలింగ్ వేసుకున్నప్పుడు. ఎందుకంటే ఒక మేనేజ్మెంట్ అనేది వెరీ టఫ్ డ్యూరింగ్ ద షూట్. అందుకనే యువర్ డైరెక్షన్ టీమ్ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్ టు డూ దట్. సో ఆ మేనేజ్మెంట్ ది మాకు అర్థమో ఆబ్వియస్లీ వివర్ ఆల్ అమెచ్యూర్స్ రైట్. సో అలా మాకు తెలియకుండా రోజుకి ఒక 3 minutes 4 minutes రా ఫుటేజ్ వచ్చి సీన్స్ వేసేసుకున్నాం. అండ్ అవర్ షూటింగ్ టైమ్ వాస్ ఓన్లీ 5 to 6 hours. అండ్ నెల్లూరులో ఆబ్వియస్లీ ఇట్ వాస్ మేము వేసుకున్న దీనికి అక్కడ ఉన్న దీనికి వీ కుడెంట్ షూట్ ఇట్. టఫ్ షూటింగ్ కండిషన్స్ నెల్లూరు. ఓకే. అంటే గొరిల్లా షూట్ చేశారు కదా సార్, అంటే లొకేషన్స్ లోకి వెళ్ళిపోయి అంత అది ఎలా టఫ్ అయింది? ఎగ్జాక్ట్లీ. అంటే జనాలు కెమెరాలోకి చూసి కొన్ని టేక్స్ వేస్ట్ అయిపోయి ఉంటాయి, అట్లా అదంతా ఎలా? అవును, అలా చాలా అయింది. లైక్ మేము ఎప్పుడు షూట్ చేసినా, గరిల్లా షూటింగ్ చేసినా దేర్ వర్ క్లోజ్ టు 100 or 200 people అరౌండ్ us. వాళ్ళకి అది ఏ సినిమా షూటింగ్, సీరియల్ షూటింగ్ అని తెలియకపోయినా దే ఆర్ మోర్ క్యూరియస్ అసలు ఏం జరుగుతుంది అనేది. సో అక్కడ నాకు ప్రతి షాట్ లో ఆల్మోస్ట్ 100-200 members ఉండేవాళ్ళు. అండ్ ఆబ్వియస్లీ మాకు పర్మిషన్ ఉన్నా గానీ లొకేషన్ మొత్తం ఒక రోడ్ మొత్తం స్టాప్ చేసి షూటింగ్ చేసే పర్మిషన్ కాదు. లొకేషన్ ఈ షాప్ లో షూటింగ్ చేయాలంతే. సో దట్ ఈస్ వేర్ మేనేజింగ్ యువర్ క్రౌడ్ ఇస్ వెరీ టఫ్. అవన్నీ వీ డోంట్ అకౌంట్ దట్ ఇన్ అవర్ షెడ్యూలింగ్. అంటే ఎట్లా చేసేవాళ్ళు సార్? అందరికి చెప్పేవాళ్ళ లైక్ ఇటు సైడ్ చూడొద్దు, ఇటు సైడ్ చూడొద్దు అట్లా? యా ఆబ్వియస్లీ. లైక్ ఎవ్రీ మినిట్, ఎవ్రీ couple of minutes వాళ్ళకి చెప్పాలి ఇలా చూడొద్దండి, అటు సైడ్ తిరగండి. మేనేజింగ్ క్రౌడ్ ఇస్ వెరీ టఫ్. అండ్ లైక్ కెమెరా మూవ్ అయ్యేటప్పుడు కూడా అందరూ అడ్డు జరిగేలాగా అంతా. ఇప్పుడు అసలు యాక్చువల్ గా మీరు చూసాను మార్కెట్ లో గానీ 2 days మార్కెట్ లో షూట్ చేసాం. మార్కెట్ లో మీరు క్రౌడ్ ని కంట్రోల్ చేయలేరు అసలు. చూడొద్దని మనం కంట్రోల్ చేయడం. మినీ బస్ స్టాండ్ లో షూట్ చేసాము, హ్యూజ్లీ క్రౌడెడ్ ప్లేసెస్ అవన్నీ. స్టిల్ ఇఫ్ ఎక్కడ చూసే చాలా మంది ఇంకా కెమెరా చూస్తుంటారు. అవును. అంటే వైట్ షాట్స్ అయితే స్టిల్ ఎవరు దగ్గరలో ఉండరు కాబట్టి తెలుపు కాబట్టి. ఒక షాట్ లో హీరో, హీరోయిన్ ఇంకా ప్రశాంత్ యాక్టర్ వీళ్ళు ముగ్గురు నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఆ షాట్ అసలు చాలా బాగా వచ్చింది సార్. అది నాకు షూట్ చేశారు అనుకున్నాను. అది ఎలా ప్లాన్ చేసామంటే లైక్ ఎక్కడో ఒక దూరాన్ని కెమెరా పెట్టి ఇనిషియల్లీ మొత్తం వైడ్ యాంగిల్ తీసేసాం ఆ షాట్ లో. అదే టెక్నికల్ రీజన్ ఫర్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ గురించి మాట్లాడుతుంటారు కదా, అది ఒక క్యాజువల్ కాన్వర్సేషన్ అవ్వాలి కానీ ఆడియన్స్ షుడ్ నాట్ టేక్ ఇట్ సీరియస్లీ అందుకుని ఒక ఎక్స్ట్రీమ్ వైట్ షాట్ లో పెట్టి వి షాట్ ద ఎంటైర్ థింగ్. అండ్ సమ్హౌ అదొక క్యాజువల్ కాన్వర్సేషన్ అంతసేపు ఎందుకు అని ఒక ఇది వచ్చేసింది. దెన్ వి షాట్ దట్ మిడ్ రేంజ్ షాట్. ఓకే. అది ఎలా సార్? అంటే ఆటో మీద ఎలా వెనకాల కూర్చొని షూట్ చేశారా? లేదు, నడుస్తూ షూట్ చేసాము. ఓకే, నడుస్తున్నాను. ఓకే.
అండ్ సార్ మీకు ఎప్పుడైనా లైక్ డైరెక్టర్స్ బ్లాక్ వచ్చింది అంటే ఇప్పుడు ఇవాళ నైట్ లోపు కంప్లీట్ చేయాలి ఈ షార్ట్స్, ఇంకా రేపు మళ్ళీ పర్మిషన్ దొరకదు ఇక్కడ, బట్ ఇక్కడ ఏదో సరిగ్గా రావట్లేదు, యాక్టింగ్ ఏదో ఏం చేయాలో అర్థం కావట్లేదు, అలా వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తారు ఒకవేళ వచ్చింది? ఇది డెఫినెట్లీ నాకు ఐ మీన్ నీకు ఏమవుతుందంటే లైక్ మెనీ టైమ్స్ మేము అనుకున్న దానికంటే అది అవ్వాల బ్లాక్. సో ఫస్ట్ థింగ్ ఆ ప్రొడ్యూసర్ వాజ్ వెరీ కోఆపరేటివ్. మేము అలా 40 days అనుకుని 10 days ఎక్స్టెండ్ అయిందానికి మెయిన్ రీజన్ అదే. లైక్ కొన్ని చోట్ల వి షార్ట్ 1.5 day 2 days ఎక్స్ట్రా, ఇంకో దగ్గర ప్యాచ్ వర్క్ అనుకుని చెప్పి అగైన్ వి కేమ్ టు ద సేమ్ ప్లేస్ టు షూట్ ఇట్. సో అలా ఒక షూటింగ్ పరంగా నీకు బ్లాక్ వస్తే మేక్ షూర్ యూ కమ్యూనికేట్ దట్ టు ప్రొడ్యూసర్. ఓకే ఓకే. See, at one point of time నీకు you'll work on a restricted budget కాబట్టి I had to make a decision. Should I make this film visually beautiful or tell a story? Right. So నేను tell a story మీద I went through and then నాకున్న బడ్జెట్ కి I just told a story. Okay. So that decisions you can make. ఎందుకంటే లైక్ మనము కొత్త ఆర్టిస్ట్ తో you can't end up spending 5 crores or 10 crores on a film. So make that smart decisions. Okay. Otherwise, like if at all నీకు సీన్ వర్కౌట్ అవ్వట్లేదు అనుకుంటే బెటర్ టు కమ్యూనికేట్ ఇట్ టు ప్రొడ్యూసర్, ఇలా జరుగుతుంది, లెట్ us spend, అదర్ దెన్ తర్వాత చూసుకొని సరిగ్గా రాలేదు అనుకోవడం కంటే ఇది బెటర్. ఓకే ఓకే ఓకే. అండ్ యాక్టర్స్ ని డైరెక్ట్ చేసే దాని గురించి చెప్తారా సార్? అంటే అది ఒక చాలా వింత స్కిల్, అది నేర్చుకుంటే చాలా ఓవర్లుక్ అయిపోయి ఉంటది, అది అందరూ లైక్ చేసేయచ్చు అని అనిపిస్తుంది, బట్ చాలా టఫ్ ఉంటది కదా, దాని గురించి చెప్పండి. అవునవును. సి యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఎనీ యాక్టర్ ఉంటుంది కదా, ఎనీ యాక్టర్ కి ఆ యాక్టర్ ఈస్ డిఫరెంట్, ఒక క్యారెక్టర్ ఈస్ డిఫరెంట్. ఓకే, దాని మధ్యలో ఒక పెద్ద వాల్ ఉంటుంది. రైట్. సో ఆ వాల్ ని ఒక డైరెక్టర్ ఏ చేసినా బ్రేక్ చేయాలా. సో ఏం చేసినా బ్రేక్ చేయలేదంటే ఆ పాయింట్స్, వాట్ కెన్ యూ డూ టు బ్రేక్ దట్ వాల్ అనేది ఫస్ట్ యాక్టింగ్ వర్క్ షాప్. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మేము 45 days యాక్టింగ్ వర్క్ షాప్ చేసాము, దట్ ఈస్ అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దెన్ యూ మేక్ షూర్ ద యాక్టర్ ఈస్ కంఫర్టబుల్ ఆన్ ద సెట్స్. ఎందుకంటే యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 100 people 200 people చాలా కష్టం, మా ఎమోషన్ వర్కౌట్ అవడం. సో మేక్ షూర్ ఈస్ కంఫర్టబుల్. నేనేంటంటే ఐఎమ్ సమ్వన్ హూ కాన్ యాక్ట్ అండ్ షో ఇట్ టు ద యాక్టర్. సో నేను ఇప్పుడు ఒక కూర్చొని నేను ఒక 1 hour దాని గురించి, ఆ సీన్ గురించి మాట్లాడమంటే మాట్లాడతాను, కానీ ఐ కాన్ యాక్ట్ అండ్ షో ఇట్ టు హిమ్. సో టాక్ టు యువర్ యాక్టర్స్. ఐ టాక్ టు మై యాక్టర్స్ అలాట్. మనం సెట్ లో కూర్చొని ఒక 1/2 hour and 45 minutes మాట్లాడినా నెక్స్ట్ 5 minutes లో ఆ సీన్ వచ్చేస్తుంది, యాక్టర్ చేసేయగలుగుతాడు. సో దేర్ ఇస్ ఎ వాల్ బిట్వీన్ యాక్టర్ అండ్ ఏ క్యారెక్టర్. A director has to do anything to break that wall. ఓకే. అండ్ ఎప్పుడైనా లైక్ ఒక యాక్టర్ ఒక సర్టన్ సీన్ ఎన్ని టేక్స్ అయినా సరిగ్గా చేయట్లేదు అంటే అది పక్కన పెట్టి వేరే సీన్ షూట్ చేస్తారో ఆర్ దాని మీదే కూర్చుంటారా? లేదు, నేను 2-3 times చూసి ఐ విల్ గో టు ఎ డిఫరెంట్ సీన్. ఎందుకంటే నేను నవీన్ తో మాట్లాడుతున్నాను. సపోజ్ టేక్ నవీన్ యాజ్ ఎగ్జాంపుల్. నవీన్ నాకు చెప్పేవాడు, స్వరూప్ నాకు ఏదైనా బెస్ట్ ఫస్ట్ అండ్ సెకండ్ టేక్ లో వస్తుంది, థర్డ్ టేక్ నుంచి రాదు. ఓకే. సో నాకు నవీన్ తో థర్డ్ టేక్ వెళ్తుంది ఆ సీన్ అంటే ఐ విల్ జస్ట్ స్టాప్ చేస్తాను ఆ సీన్ ని. సమ్ అదర్ డే ఆర్ లైక్ ఇన్ ద ఈవినింగ్ షూట్ చేస్తాను. సమ్ అదర్ టైం కొంచెం గ్యాప్ ఇస్తే లైక్ దే విల్ కమ్ బ్యాక్ టు దట్. ఓకే. అండ్ సార్ మీ ఎడిటర్ ఇస్ యువర్ కో డైరెక్టర్ అమిత్ త్రిపాఠి గారు. సో ఆయనతో కొలాబరేషన్ చాలా ఉంటుంది. సో బేసిక్ గా షూట్ చేసేటప్పుడే మీరు ఈ సీన్ కి ఇక్కడ కట్ పడుతుంది, ఈ షార్ట్ ఇటు కట్ పడుతుంది అలా చేశారా, లేకపోతే ఎడిటింగ్ లో కట్ పాయింట్స్ ఎత్తుక్కున్నారా? లేదు, అలాగే అనుకున్నాము. ఏమవుతుందంటే నేను అమిత్ అండ్ సినిమాటోగ్రాఫర్ అండ్ స్టోరీ బోర్డ్ వేసే లోతు నుంచి మొత్తం స్టోరీ బోర్డ్ వేసేసుకున్నాం ఫిల్మ్ కి. కానీ ఆ సెట్ లో ప్రాక్టికల్లీ ఇట్ ఇస్ ఓన్లీ 60% ఆఫ్ స్టోరీ బోర్డ్ యూ కెన్ ఇంప్లిమెంట్. ఓకే. ఎందుకంటే మనం అన్ని లొకేషన్స్ కి లైవ్ గా వెళ్ళున్నాం కాబట్టి మనకు ఆ లొకేషన్ ప్రాబ్లమ్స్ తెలియదు. మేము లొకేషన్ కి వెళ్ళాక దేర్ వర్ సో మెనీ ప్రాబ్లమ్స్. మాకు ఆ స్పేస్ కన్స్ట్రైంట్ కానీ టైం కన్స్ట్రైంట్ కానీ వీ వర్ నాట్ ఏబుల్ టు యూజ్ ద సేమ్ థింగ్. లక్కీలీ బికాస్ మై ఎడిటర్ వాస్ మై కో డైరెక్టర్, చెప్పేవాడు విల్ ప్లాన్ దిస్, అన్నెసెసరీగా ఇంత అవసరం లేదు, విల్ మేక్ షూర్ దిస్ ఈ షార్ట్ సరిపోతుంది అనేది. కానీ ఇట్ ఇస్ ఓన్లీ 50%. ఎందుకంటే ఇట్స్ వెరీ టఫ్ ఫర్ అతను కూడా ఇమాజిన్ ఇది సరిపోతుంది అనేది ఆన్ ద స్పాట్ ఒక డెసిషన్ తీసుకోవడం చాలా టఫ్.
పోస్ట్లు ఏం చేయలేం కదా. సో బేసికలీ నేను ఫస్ట్ టైం ఫిలిమింగ్ ని చాలా సేఫ్ సైడ్ సినిమాటోగ్రఫీ యూజ్ చేసాం. వి షాట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ యాంగిల్. రైట్. సో దట్ ఈస్ వాట్ వి డూ ఫర్ షార్ట్ ఫిల్మ్స్ కదా. సో వి డిడ్ దట్. వి షాట్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ యాంగిల్. అంటే ఎల్లే కొద్ది కాన్ఫిడెన్స్ పెరిగి కొంచెం తక్కువ షాట్స్ షూట్ చేయడం జరిగింది. తక్కువ షాట్స్ చేస్తాం కానీ టు బి వెరీ ఆనెస్ట్ ఐఎమ్ స్టిల్ అన్ అమెచ్యూర్. సో ఫస్ట్ ఫిలిం కోతే ఆల్మోస్ట్ ఫస్ట్ కట్ వాస్ క్లోజ్ టు 3 hours 50 minutes. ఓకే. అలా షూట్ చేసేసాం తెలియకుండా. ఓకే. అంటే సీన్స్ ఎక్స్ట్రా వచ్చినాయా లేకపోతే లైక్ షార్ట్స్ కొంచెం ఎక్కువ? షార్ట్స్ ఎక్స్ట్రా వచ్చాయి, సీన్ లెంత్ వైస్ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు మేము అన్నెసెసరీ సీన్ అనుకునేది మేము దాన్ని ప్రీ ప్రొడక్షన్ టేబుల్లో కట్ చేయాల్సిన సీన్ వి డిడ్ంట్ ఎడిట్ ఇట్. తర్వాత చూసుకుందామని వదిలేసాము. కానీ వి ఎండెడ్ అప్ స్పెండింగ్ 2 to 3 days ఆఫ్ షూట్ డేస్ దానికి. అది అన్నెసెసరీ కంప్లీట్ గా. ఇఫ్ ఏజెంట్ డిలీటెడ్ సీన్స్ చూస్తే దే ఆర్ క్లోజ్ టు 6 to 7 scenes. సో బేసిక్ గా డిలీటెడ్ సీన్స్ ఇస్ నాట్ అన్ అచీవ్మెంట్. అవన్నీ మన మిస్టేక్స్. సో అవి మేము కూడా ఎడిటెడ్ ప్రీ ప్రొడక్షన్ టేబుల్ లోనే ఇది అన్నవసరం అనేది తీసేసి ఉండొచ్చు మొత్తం. అప్పుడు స్కెడ్యూలింగ్ లో కొంచెం ఈజీ అయిపోయింది. అది నీ మోస్ట్ ఇంపార్టెంట్ సీన్స్ కదా నువ్వు కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు. ఓకే. అండ్ సార్ లైక్ ఫస్ట్ మర్డర్ రిపోర్ట్ అయ్యేది 33rd minute లో వస్తుంది. లైక్ డైరెక్ట్ ప్లాట్ కి రెలవెంట్ ఉండేది. సో అంటే యూజువల్లీ మన దగ్గర ఎక్కువ లాగ్ అంటారు కదా, మీకు ఎడిట్ లో ఏమన్నా అలాంటి ఫీడ్బ్యాక్ ఏమైనా వచ్చిందా స్టార్టింగ్ కొంచెం? లేదు. యాక్చువల్గా ఇప్పుడు సినిమా ఒక 40th minute వరకు స్టోరీ స్టార్ట్ అవ్వట్లేదు అనేది నేను చాలా విన్నాను. 60% ఆఫ్ పీపుల్ టోల్డ్ మీ దట్. కానీ దట్ ఈస్ వేర్ వి వన్. ఎందుకు అంటే వెల్ వి వర్ రైటింగ్ ఇట్, ఓకే, 34th మారుతీరావు వచ్చి జైల్లో అతను స్టోరీ చెప్తున్నప్పుడు ఆడియన్స్ షుడ్ నాట్ బిలీవ్ దట్ ఇట్స్ ఎ ఫేక్ స్టోరీ. ఓకే, నేను ఫస్ట్ 35 minutes ఆడియన్స్ ఎంతసేపు ఇంట్రడ్యూస్ చేస్తాడు ఆ క్యారెక్టర్ ని, ఇంకా స్టోరీ స్టార్ట్ అవ్వలేదు అన్నప్పుడు ఆ క్యారెక్టర్ వస్తుంది. అమ్మయ్య స్టోరీ స్టార్ట్ అయిందిరా. దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బిలీవ్ అరే ఇది తప్పు అని మనం అనుకోరు. 100% నమ్ముతారు. సో నాకు ఒక 20 minutes వేస్ట్ అయినా పర్లేదు కానీ ఐ వాంట్ ఆడియన్స్ టు బిలీవ్ దట్ స్టోరీ. బిలీవ్ చేయలేదు అనుకుంటే వాళ్ళు అసలు ఎందుకు కనెక్ట్ అవ్వరు సినిమా మొత్తం. సో నేను థియేటర్ కదా చాలా టైంలో ఆఫ్టర్ లైక్ 20 minutes ఆడియన్స్ వర్ లైక్ ఇంపేషెంట్ అయిపోతున్నారు, స్టోరీ స్టార్ట్ అవ్వలేదు అన్నప్పుడు. వెన్ భారతీరావు కేమ్ దే వర్ అటెంటివ్. ఓకే అమ్మాయి స్టోరీ స్టార్ట్ అయింది అని. ఫ్రమ్ దట్ ఈస్ వేర్ ఐఎమ్ సో హ్యాపీ దట్ అరే ల్యాగ్ ఉంది అంటే ల్యాగ్ ఉంది కాకపోతే వి వాంటెడ్లీ అది కావాలని పెట్టిన. అక్కడ నుంచి ఇంకా అసలు నో లుకింగ్ బ్యాక్, కట్ త్రోట్ ఉంటుంది. అవునవును, రైట్. ఈవెన్ మొన్న కన్నుం దుల్కర్ సల్మాన్ రితువర్మ మూవీలో కూడా లైక్ ఫస్ట్ 30 minutes అలానే ఉంటుంది అండ్ దెన్ అక్కడ నుంచి టేక్స్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ. ఓకే. అంటే నాకు లాగ్ అనిపించలేదు సార్, నేను జస్ట్ అడుగుతున్నా. లేదు పర్లేదు. లైక్ ఐ మీన్ జనరల్ ఆడియన్స్ ఫెల్ట్ దట్ అండ్ ద మెయిన్ రీజన్ మేము గెలిచాం అనుకుని అప్పుడే అనుకున్నమాట. ఓకే లెట్ పీపుల్ థింక్ దట్ లాగ్ ఉంది అని. ఓకే. అండ్ సార్ మీ రైటింగ్ డిసిప్లిన్ గురించి చెప్తారా? లైక్ డైలీ 2-3 hours అని పెట్టుకుంటారా, ఆర్ ఎల్స్ ఫీల్ వచ్చినప్పుడు రాస్తారా, ఆర్ హౌ డస్ ఇట్ వర్క్? ఇది రైటింగ్ డైలీ 2-3 hours అని ఏం పెట్టుకోను. లైక్ నాకు ఒకసారి ఒక ఐడియా వస్తే లైక్ సమ్ రైటర్స్ ఆర్ ఇన్స్టాంట్ రైటర్స్, వాళ్ళకి ఐడియా వచ్చిన వెంటనే దే స్టార్ట్ రైటింగ్. ఏజెంట్ కి అయితే ఫర్ మై టోల్డ్ రైట్ లైక్ దేర్ ఆర్ డిఫరెంట్ లైన్స్, ఆ డాట్స్ కనెక్ట్ చేసుకొని ఐ స్టార్ట్ రైటింగ్. నేను రోజుకి ఇన్ అవర్స్ అని పెట్టుకోను కానీ అంటిల్ ఐ ఫీల్ అది బాగా వస్తుంది అన్నంత వరకు రాస్తా. లైక్ డైలీ 2-3 pages రాసిన రోజు 10 pages రాసిన డేస్ ఉన్నాయి. సో అంటిల్ ఇట్ ఈస్ క్రియేటివ్లీ కమింగ్ అన్నంత వరకు రాస్తా. ఆఫ్టర్ లైక్ 2 hours మళ్ళీ నేను బ్యాక్ చూసి ఏం రాశానని చూస్తున్నప్పుడు ఇఫ్ దట్ ఈస్ నాట్ ఎక్సైటింగ్ మీ ఐ విల్ స్టాప్ రైటింగ్. అది ఎక్సైట్ అవుతున్నప్పుడు ఓకే లెట్ మీ కంటిన్యూ అన్న జోన్ లో ఉంటుంది. అండ్ సార్ ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటారు సార్? అంటే లైక్ ఫస్ట్ డ్రాఫ్ట్ అయిన తర్వాత ఎవరికైనా ఫ్రెండ్స్ కి చూపించి ఫీడ్బ్యాక్ తీసుకుంటారా, ఆర్ ఎల్స్ ఫైనల్ వర్షన్ అయిన తర్వాత ఇస్తారా, ఆర్ హౌ డు యు అండ్ ఇంప్లిమెంట్ ఎలా చేస్తారు వచ్చిన ఫీడ్బ్యాక్? సో బేసిక్ గా ఫస్ట్ డ్రాఫ్ట్ అయిన వెంటనే మొత్తం స్క్రిప్ట్ ఐ రైట్ బై మై సెల్ఫ్. సో ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ డ్రాఫ్ట్ బేసిక్ వర్షన్ ఆఫ్ డైలాగ్స్ అయిపోయిన వెంటనే ఐ షేర్ విత్ మై ఫ్రెండ్స్.
సో ఐ హావ్ ఏ రైటింగ్ టీమ్, ఒక 4 ఉన్నాము. సో ఐ షేర్ ఇట్ విత్ దెమ్. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నాక దెన్ ఐ స్టార్ట్ మేకింగ్ చేంజెస్. తర్వాత నాకు తెలియని ఒక 10 members దగ్గర డిస్కషన్ పెడతాను, ఒక హెల్తీ డిస్కషన్ ఫర్ 15-20 days. తర్వాత ఐ ఇన్కార్పొరేట్ దెమ్ ఇంటూ ద స్క్రిప్ట్. అంటే తెలియని వాళ్ళు అంటే వాళ్ళకి మొత్తం నరేట్ చేసి వాళ్ళతో ఇంక ఫుల్ సీన్స్ డిస్కస్ చేసి అంత ఉంటుందా? ఫస్ట్ నేను స్క్రిప్ట్ పంపించేస్తాను. నా ఫస్ట్ డ్రాఫ్టే లైక్ 100 to 120 pages వచ్చేస్తుంటుంది. సో నేను స్క్రిప్ట్ పంపించేస్తాను. వాళ్ళు ఏం విజువలైజ్ చేసుకుంటారో ఐ కీప్ ఇట్ ఓపెన్. దాని తర్వాత ఐ నెరేట్ దెమ్ ద స్టోరీ. సో దెన్ చెప్పండి సార్. చెప్పు. అంటే పర్లేదు చెప్పు. వాళ్ళు లేదు సార్, గోన్ ప్లీజ్, మీరు ఫినిష్ చేయండి. సో వాళ్ళ విజువలైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది కదా, మనది డిఫరెంట్ గా ఉండొచ్చు. దట్ ఈస్ వెన్ యూ సిట్ ఆన్ ఎ కామన్ టేబుల్ అండ్ దెన్ ఇలా ఉండాలి అని చెప్పి యూ కెన్ మేక్ ఎ హెల్తీ డిబేట్ అండ్ దెన్ మేక్ ఇట్ బెటర్. రైట్, అదే అడుగుదాం అనుకున్నాను సార్. అంటే ఒక్కసారి మనకి ఒకటి బాగుంది అనిపిస్తుంది, వేరే ఫీడ్బ్యాక్ వస్తా ఉంటది, అరే లేదు ఇది బాగుంటది అని మనకు నమ్మకం ఉంటది, అది ఎలా యూస్ చేస్తారు? బేసిక్ నీకు ఏంటంటే నువ్వు ఒకసారి స్క్రిప్ట్ రాసేసుకుంటావు కదా, స్క్రిప్ట్ రాసేసుకున్న తర్వాత నీకు ఒక గట్ ఫీలింగ్ వస్తుంది లోపల నుంచి, ఇది బాగుందిరా అనేది. దాని తర్వాత అంటిల్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ వాట్ ఎవర్ హ్యాపన్స్ జస్ట్ ఇగ్నోర్ ఇట్ అంటే జస్ట్ ఇఫ్ ఇట్ ఇస్ మేకింగ్ ద ఫిల్మ్ స్క్రిప్ట్ బెటర్, ఇట్ ఇస్ ఫైన్. దాని తర్వాత రైటర్స్ కానీ నీకు యాక్టర్స్ కానీ లైక్ తర్వాత డిస్ట్రిబ్యూటర్లు కానీ చాలా మంది చాలా ఇన్పుట్స్ ఇస్తారు. కానీ నీకు ఫస్ట్ స్క్రిప్ట్ రాశాక నీకు ఒక గట్ ఫీలింగ్ ఉండేది బాగుంటుందని, దట్ విల్ రిఫ్లెక్ట్ ఫస్ట్ డే ఆడియన్స్ అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో వెన్ ఐ వాస్ వాచింగ్ ఇట్, నేను స్క్రిప్ట్ రాసినాక ఇది బాగుంది, ఇది ఇక్కడ ఇలా రియాక్ట్ అవుతారు అన్నప్పుడు ఆడియన్స్ రియాక్ట్ ఇన్ ద సేమ్ వే. ఎందుకంటే లైక్ మన అందరికంటే ఆడియన్స్ ఆర్ మోర్ రిసెప్టివ్. మనకి ప్రేక్షక దేవులు ఉంటారు కదా, నిజంగా తెలుగు ఆడియన్స్ ఆర్ కరెక్ట్ గా, ఎందుకంటే దే ఆర్ మోర్ రిసెప్టివ్ టు న్యూ ఐడియాస్. అంటే ఇనిషియల్ గా మనం ఏదైతే ఎగ్జైట్ చేసిందో అదే ఆడియన్స్ కూడా ఎగ్జైట్ చేస్తుంది అని అంటారు, అదే రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ సార్ లైక్ మీరు మీ ఫిల్మ్ మీకు అంటే వరల్డ్ సినిమా ఇవన్నీ మీ ఫిల్మ్ టేస్ట్ మీద ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉంటాయి కదా సార్? అంటే సో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన సినిమాలు ఏమైనా ఉంటాయి చెప్పండి. నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన ఫిల్మ్, నాకు వరల్డ్ ఫిల్మ్ నేను చూస్తాను కానీ దే డోంట్ రియల్లీ ఇన్స్పైర్ మీ. అంటే దే ఆర్ సమ్ ఫిల్మ్స్ విచ్ రియల్లీ హెల్ప్. షట్టర్ ఐలాండ్ ఫిల్మ్ కానీ లైక్ బ్లడ్ డైమండ్ ఫిల్మ్స్ కానీ they really inspire me. For me, ఒక ఫిల్మ్ మేకర్ will inspire me a lot. His films, his thought process, his interviews. నాకు చంద్రశేఖర్ రెడ్డి గారి ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. 2001-2005 లో వాట్ ఎవర్ హీ హెస్ డన్, ఇట్స్ వెరీ టఫ్ టు డూ దట్ ఇప్పుడు కూడా. ఐ మీన్ సో ఏలేటి గారి ఫిల్మ్స్ అంటే ఇష్టం. లైక్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజ్ కుమార్ హిరాని. అతన్ని క్యారెక్టర్స్ కానీ లైక్ హిస్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఫిల్మ్ ట్రీట్ చేయడం విధానం కానీ, అతని ఇంటర్వ్యూస్ కానీ. సో హిస్ థాట్ ప్రాసెస్ విల్ ఇన్స్పైర్ మీ మోర్ దెన్ హిస్ వర్క్. ఇంకా ఎవరు ఉన్నారు సార్ ఫిల్మ్ మేకర్స్ అలా? అది చాలా ఉంది అన్న. నాకు ఎలేటి గారు అంటే చాలా ఇష్టము. రాజ్ కుమార్ అని ఫేవరెట్ ఫిల్మ్ మేకర్. అండ్ దెన్ ఇండియాలో ఇంకా కార్తిక్ సుబ్బరాజ్ వర్క్ నాకు చాలా, సుకుమార్ గారి వర్క్స్ చాలా ఇష్టము. అండ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మార్టిన్ స్కార్సెజీ ఫిల్మ్స్. అండ్ సార్ మీకు సినిమా లైక్ సెట్ మీద వెళ్లే ముందు ఆర్ సినిమా ఇండస్ట్రీ గురించి కానీ, అంటే షూట్ ప్రాసెస్ గురించి కానీ, డైరెక్షన్ గురించి కానీ కొన్ని నోషన్స్ ఉంటాయి, కొన్ని ఐడియాస్ ఉంటాయి, ఎలా ఉంటుంది ఇమాజినేషన్, అవన్నీ కొన్ని బ్రేక్ అయిపోయి ఉంటాయి రియాలిటీకి వచ్చిన తర్వాత. అలా ఏమన్నా చెప్పండి సార్ మాకు. ఏంటంటే అదే ఇప్పుడు మన ఇందాక డిస్కస్ చేసాం కదా, మనకి ఏముంది అక్కడ ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే స్క్రిప్ట్ అయిపోతే సినిమా మనం వెళ్ళిపోవచ్చు అని ఒక ఇది ఉంటుంది కదా. సో ద రియల్ స్ట్రగుల్ స్టార్ట్స్ దేర్. నీకు ఏమవుతుందంటే సినిమా వచ్చేసరికి ఇట్ విల్ బి మోర్ ఆఫ్ ఎ మ్యాన్ మేనేజ్మెంట్ స్కిల్. అక్కడ దట్ ఈస్ వేర్ యూ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాంగ్ డైరెక్షన్ టీమ్ ఆర్ కో డైరెక్టర్ హూ విల్ టేక్ ఆల్ దట్ పెయిన్. అండ్ దెన్ మనం ఓన్లీ స్క్రిప్ట్ మీద కానీ లైక్ ఒక సీన్ మీద కానీ పర్ఫార్మెన్స్ మీద కానీ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సెట్స్ మీద యూ ఎవ్రీ డే విల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఫిల్మ్ కనే కదా, లైక్ ఇఫ్ యూఆర్ డూయింగ్ యువర్ 20th ఫిల్మ్ కూడా సెట్స్ మీద ఎవ్రీ డే విల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డీల్ విత్. ఇఫ్ డైరెక్టర్ కెన్ ఫోకస్ ఆన్ ఒక స్క్రిప్ట్ పర్ఫార్మెన్స్ మీద కానీ యాక్టర్స్ మీద కానీ, అండ్ దెన్ ద సెట్ కంట్రోల్ హ్యాస్ టు బి టేకెన్ బై సమ్మర్ ఎల్స్, కో డైరెక్టర్. దట్ విల్ హెల్ప్ యూ అ లాట్.
సో ఇనిషియల్ గా లైక్ 1 week 10 days వి డిడ్ నో దట్, ఎందుకంటే నా డైరెక్షన్ టీమ్ మొత్తం కొత్త, ఎక్స్పీరియన్స్ పీపుల్ లేరు అసలు. సో రైట్ ఫ్రమ్ యాక్టర్స్ అండ్ మై డైరెక్షన్ ప్రతి ఒక్కరికి కొత్త, ఫస్ట్ టైం ఇది. సో ఇట్ వాస్ ఫర్ అస్ ఇట్ వాస్ వెరీ టఫ్ టు మేనేజ్ ఎ సెట్. షూటింగ్ పక్కన పెట్టేసి మేము ఫస్ట్ 3 days షూట్ చేసిన ఒక్క ఫ్రేమ్ కూడా వాడలేదు సినిమాలో. నాకు అది అంత చావటిక్ గా ఉంది. సో మేనేజింగ్ సెట్ ఈస్ వెరీ టఫ్. దట్ ఈస్ వై మీ డైరెక్షన్ టీమ్ లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ రూల్ ఫర్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్, నీ డైరెక్షన్ టీమ్ లో నీ ఫ్రెండ్స్ గా రిలేటివ్స్ కానీ పెట్టుకోకూడదు. సో ఎందుకంటే ఇప్పుడు మనకి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అవుట్ అవడం కానీ షార్ట్ ఫిల్మ్ దే ఆర్ వెరీ గుడ్ టాలెంట్ ఇన్ అవైలబుల్. సో అండ్ మనకి ఏంటంటే ఒక డైరెక్షన్ టీమ్ లో ఉన్న డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్ నుంచి కో డైరెక్టర్స్ కానీ ఐ ఇన్వాల్వ్ దెమ్ ఫ్రమ్ స్క్రిప్ట్ వర్క్, స్క్రిప్ట్ డిస్కషన్ నుంచి. నాకు ఐఎమ్ సో సెల్ఫిష్ ఇన్ దట్. నేను వాళ్ళకి నేర్పించడం కంటే హౌ మచ్ విల్ దే కాంట్రిబ్యూట్ టు మై ఫిల్మ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. సో నీకు ఒక డైరెక్షన్ టీమ్ లో నువ్వు ఎవరెవరు ఉన్నారో దే లెర్న్ 30 to 40% ఫ్రమ్ యూ, బట్ 70% they have to contribute to the film. So ala if you from pre-production stage nunchi after writing the script you have a strong direction team, you have a strong cinematographer, a strong editor, prati okkaru strong unte like managing those unknown problems will be very easy. Okay, only creative dan మీద ఫోకస్ చేస్తారు, ఫోకస్ పెట్టచ్చు. అదర్వైజ్ నేను ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ అని చెప్పలేదు కానీ యూ విల్ హ్యావ్ హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ డే. లొకేషన్ పర్మిషన్ ఇవ్వకపోవచ్చు, పోలీసులు వచ్చిన షూటింగ్ స్టాప్ చేయొచ్చు, సో యాక్టర్స్ కి ఆ సీన్ రాకపోవచ్చు. ఇట్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎవ్రీ డే. సో యూ నీడ్ టు హ్యావ్ ఎ రియల్లీ గుడ్ టీమ్ విత్ యూ టు సపోర్ట్ యూ. అండ్ డెమో షూట్ ఏమైనా చేశారు కదా? డెమో షూట్ చూసాము. డెమో షూట్ ఒక సీన్ ఉంది కదా, ఒక ఇద్దరు దొంగల సీన్, అది డెమో షూట్ చేసాము. సో డెమో షూట్ చేసాము. అండ్ దెన్ దట్ డెమో షూట్ నేను మా ప్రొడ్యూసర్ డెమో షూట్ చేసినప్పుడు మేము షూట్ చేద్దాము, ఇట్లా మేము ఎలా షూట్ చేస్తాము అనేది ప్రొడ్యూసర్ చూపించచ్చు అనుకున్నాము. కానీ వి షాట్ ఇట్ వెరీ బ్యాడ్లీ. అసలు చాలా చెత్తగా వచ్చింది అది. అండ్ దెన్ మా ప్రొడ్యూసర్ ఏం అనలేదు, ఏంటంటే మోర్ దెన్ ద క్వాలిటీ ఆఫ్ థింగ్ ఐ వాంట్ ద టీమ్ టు బి వర్కింగ్ యాజ్ యూనిట్. సో డైరెక్ట్ గా నేను సెట్స్ కి వెళ్ళి ఫస్ట్ డే నుంచి స్టార్ట్ అవడం కంటే ఒక టెస్ట్ షూట్ లో ఐ వాంట్ ఒక టీమ్ అంతా కలిసి ఒక 80 members వర్క్ చేస్తున్నప్పుడు యూ నో దట్ పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ ఇన్ ఎ టీమ్. సో టెస్ట్ షూట్ వాస్ మోర్ ఆఫ్ దట్. ఎవరెంత కేపబుల్, ఎలా మేనేజ్ చేయాలన్న జోన్ లో టెస్ట్ షూట్. అందుకే ఆ టెస్ట్ షూట్ ఫుటేజ్ అక్కడ రిలీజ్ కూడా చేయలేదు, అది చాలా భయంకరంగా ఉంది. అండ్ సార్ మీకు వన్ ఫిల్మ్ చేసిన తర్వాత వాట్స్ యువర్ మోస్ట్ ఇంపార్టెంట్ టేక్ అవే లెసన్ ఏంటి నెక్స్ట్ ఫిల్మ్? ఇంపార్టెంట్ టేక్ అవే లైక్ యాజ్ ఐ సెడ్ లైక్ ఎనీ రైటర్స్ కి మొన్న నాకు చెప్పినప్పుడు వన్స్ దే రైట్ ద స్క్రిప్ట్, వాళ్ళకి అది వాట్ ఎవర్ దే ఫీల్ అబౌట్ ద స్క్రిప్ట్ దట్ విల్ రిఫ్లెక్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో ఆడియన్స్ కి అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ బిట్వీన్ నీ ఆ స్క్రిప్ట్ నీ షూటింగ్ అప్పుడు కానీ దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ చెక్ చేయడానికి కానీ అవన్నీ కూడా జస్ట్ ఇగ్నోర్ ఇట్. వాట్ ఈస్ గుడ్ ఫర్ ద ఫిలిం, నీకు ఫస్ట్ నువ్వు రాసినప్పుడు నేను ఏది ఎక్సైట్ చేసిందో మేక్ షూర్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ద ఫస్ట్ ది ఫైనల్ కట్ టు ద థియేటర్ షుడ్ బి డైరెక్టర్స్ కట్. నువ్వు అది ఏమనుకున్నావు అదే ఉండాలా. వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని డోంట్ చేంజ్ ఎనీథింగ్. ఓకే, యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫిలిం. సో ఇఫ్ అది ఉన్నప్పుడు ఆడియన్స్ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ ఇట్ అనేది నా బిలీఫ్. సో దట్ ఈస్ మై మేజర్ టేక్ అవే ఫ్రమ్ ఇట్. అండ్ సార్ మీరు నేర్చుకునేటప్పుడు బుక్స్, రిసోర్సెస్, ఇంకేమైనా ఫిల్మ్ మేకింగ్ మీద మీకు హెల్ప్ చేసిన ఏమైనా ఉన్నాయా సార్ యూట్యూబ్ లో కానీ? టు బి వెరీ ఆనెస్ట్ ఐ డోంట్ రీడ్ బుక్స్ అసలు. ఇప్పుడు నేను ఒక బుక్ కూడా చదవలేదు. ఫిలిమ్స్ నాకు చాలా హెల్ప్ అవుతుంది. సపోజ్ లైక్ ఇప్పుడు ఏ సీన్ ఎలా షూట్ చేయాలనేది నాకు ఆ నెట్ లో దొరికే మెటీరియల్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. కలర్ మెటీరియల్ కానీ సినిమాటోగ్రఫీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఇప్పుడు నాకు ఒక సీన్ ఎలా వర్కౌట్ అవుతుందో అనుకున్నావు నీకు. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు షేర్ ఇస్ లైక్ ఇప్పుడు మన నెట్ లో ఉన్న మెటీరియల్ అన్ని ఏంటంటే ఒక వెస్టర్న్ ఫిలిమ్స్ వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్ కి సంబంధించి ఉంటుంది. ద యూసేజ్ ఆఫ్ కలర్ కానీ వాళ్ళ యాంగిల్స్ కానీ. ఇండియన్ ఫిల్మ్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్.
రైట్. నీకు ఒక సీన్ లో ఏ కలర్ ఉండాలి, ఏ మ్యూజిక్ ఉండాలి, కెమెరా యాంగిల్ ఎలా ఉండాలి అనేది యూ విల్ నో ఇట్ బెటర్ దెన్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ ద గూగుల్ కదా. సో బేసిక్గా నేను క్వశ్చన్ మర్చిపోయాను ఏదో మాట్లాడుతున్నాను. ప్రాక్టికలీ వాట్ విల్ హెల్ప్ యూ? సపోజ్ నేను ఇప్పుడు మారుతిరావు ఆ జైలుకి వచ్చి నవీన్ తో మాట్లాడే సీన్ ఉంది. ఓకే, నాకు ద క్లోజెస్ట్ రెఫరెన్స్ ఐ థాట్ వాస్ స్వదేశ్ లో షారుఖ్ ఖాన్ వచ్చి ఒక ముసలతను ఇంటికి వెళ్తాడు డబ్బులు తీసుకోవడానికి, ఆ కావేరమ్మ పంపిస్తుంది. సో దట్ ఈస్ వేర్ అతని పెయిన్ ఎమోట్ చేస్తుంటాడు అండ్ దెన్ షారుఖ్ ఖాన్ ఇస్ టోటల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సేమ్ అదే షార్ట్ డివిజన్ వి యూజ్డ్ ఇన్ ద సీన్. Okay, we want audience to believe Marty Rao and at the same time Naveen అన్న క్యారెక్టర్ దాని పాయింట్ ఆఫ్ వ్యూ లో సినిమా జరుగుతుంది కాబట్టి ఆ క్యారెక్టర్ టోటల్ ఇన్వాల్వ్ అయిపోవాలి ఆ సీన్ లో. అండ్ ద వే దట్ సీన్ వాస్ డిజైన్ కొరియోగ్రాఫ్ దీని స్వదేశ్ లో ఇట్స్ బ్యూటిఫుల్లీ డన్ సీన్. సో టేక్ సచ్ రెఫరెన్సెస్. సో I better always to take an Indian reference or like you can always take other film references, western films కూడా, బట్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ ది గూగుల్ సెర్చ్ కానీ ఆ డాక్యుమెంట్స్ కానీ జస్ట్ డోంట్ బై ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇట్. అంటే ఒక ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి కలర్ ప్యాలెట్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా హారర్ ఫిలిం ఈ కలర్ ప్యాలెట్ అని బోల్డ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. సో రామ్ గోపాల్ వర్మ ఒక హారర్ సీన్ ని ఒక రెడ్ కలర్ లైట్ ఎగ్జిక్యూట్ చేశాడు, ఒక బ్లూ కలర్ లైట్ ఎగ్జిక్యూట్ చేశాడు. బూత్ అనే ఫిలిం లో మార్నింగ్ పట్టపగలు ఎగ్జిక్యూట్ చేశాడు. సో వాట్ కలర్ మేడ్ డిఫరెన్స్ అనేది నాకు తెలియదు ప్రాక్టికల్ గా. సో ఫర్ మీ ద ప్రాపర్టీస్, ద ప్రొడక్షన్ డిజైన్, ద యాక్టర్స్, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేడ్ డిఫరెన్స్. అండ్ కలర్ సబ్జెక్ట్ కూడా కదా సార్, కొంతమంది సో యూ విల్ నో, నీకు తెలుస్తుంది ఏది వర్కౌట్ అవుతుందా లేదా అనేది నీ సీన్ తగ్గట్టు. అండ్ సార్ ఇది ఎంతమందికి నరేట్ చేశారు సార్ స్క్రిప్ట్? అంటే ఎన్నిసార్లు నరేట్ చేశారు? నరేషన్ స్కిల్స్ ఎలా వర్క్ చేసుకోవాలి అని? నరేషన్ స్కిల్స్ అసలు వెరీ రాంగ్ పర్సన్ టు ఆస్క్ ఆ క్వశ్చన్. ఎందుకంటే నాకు లక్కీ ఏంటంటే వెరీ బ్యాడ్ నరేటర్. సో వెరీ బ్యాడ్ నరేటర్. నాకు స్క్రిప్ట్ మొత్తం అయిపోయాక లక్కీలీ మై ప్రొడ్యూసర్ సార్ ఇలా అప్పుడు మల్లీరావు ఫిల్మ్ రిలీజ్ అయింది, నేను ఇలా స్క్రిప్ట్ ఉంది ఐ వాంట్ అప్రోచ్ యూ నరేట్ అంటే నాకు స్క్రిప్ట్ పంపిస్తారు. ఇఫ్ ఐ లైక్ ఇట్ విల్ సిట్ ఫర్ నరేషన్. సో హ్యాపీ అమ్మ ఒకరు స్క్రిప్ట్ అడుగుతున్నారు రా బాబు అని. దెన్ స్క్రిప్ట్ షేర్ చేశాను, హీ లైక్ ఇట్ అండ్ దెన్ వి సాట్ ఫర్ నరేషన్. సి మై నరేషన్ వాజ్ వెరీ బ్యాడ్ నరేషన్. లక్కీలీ బికాస్ హీ రెడ్ ద స్క్రిప్ట్, అతనికి అర్థమైంది ఏంటి వాట్ ద ఫిల్మ్ ఇస్ అబౌట్ అనేది. అండ్ ఎంతసేపు అయింది సార్ నరేషన్? అంటే మీరు ఎంతసేపు ఇచ్చారు? ఈ నరేషన్ ఐ యూజువల్లీ నరేట్ ఫర్ 2.5 to 3 hours. ఓకే, అంటే షార్ట్ బై షార్ట్ ఏమన్నా చెప్తారా? లైక్ నాకు జనరలీ ఒక ఫిల్మ్ ని హాఫ్ అన్ అవర్ 40 minutes ఎలా నరేట్ చేయాలా ఐ డోంట్ నో దట్ ఆ స్కిల్. ఇంకా నేనేంటంటే మరి ఇంకా ఒకటి ఇక్కడి నుంచి అక్కడికి నడుచుకుంటూ పోతాడు, డోర్ ఓపెన్ చేస్తాడు, అలా నరేట్ చేస్తాను స్క్రిప్ట్ ని. సో ఇన్ డీటెయిల్ అంటే అది మొత్తం విజువలైజ్ చేసుకుంటారు. హలో, మొత్తం విజువలైజ్ చేసేసుకుంటారు సార్? షేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లం ఏమవుతుందంటే దే ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ రిసెప్టివ్ టు ఎవ్రీథింగ్, అందరు వింటారు. కానీ నేనేమంటానంటే సమ్ పీపుల్ వాంటెడ్ ఏ 1.5 hours నరేషన్ ఆర్ 1 hour నరేషన్. సో బిఫోర్ యూ నరేషన్ స్టార్ట్ చేసే ముందర అవతలని అడగండి, సార్ ఎలా చెప్దాం, మీకు 2 hours నరేషన్ ఉంది, ఆర్ యూ ఫైన్ విత్ దట్? ఇఫ్ ఈస్ నాట్ ఫైన్ విత్ ఇట్ టెల్ హిమ్ 1 hour నరేషన్. సో అదర్ పర్సన్ ఎంత రిసెప్టివ్ ఉన్నారో దాన్ని బట్టి యూ కెన్ పీక్ యువర్ నరేషన్. అదే సార్, ప్రిపేర్ అవ్వమంటారు 10 minutes, హాఫ్ అన్ అవర్, 1 hour, 2 hours, ఎలా ఎంత టైం లో ఇచ్చినా నరేట్ చేసే స్కిల్ ఉండాలి. నరేట్ చేసి ప్రిపేర్ అవ్వాలి డెఫినెట్లీ. అండ్ సార్ ఫిల్మ్ సెట్ మీద వర్క్ చేయడం ఎంత ఇంపార్టెంట్ సార్? అంటే బికాస్ మీరు చేయకుండా ఫిల్మ్ చేశారు కదా, సో అవన్నీ నేర్చుకోవచ్చా ఆర్ చేస్తే బెటర్? ఫిల్మ్ సెట్ మీద వర్క్ చేయడం ఏడీగా ఎలా అంటే ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్? నాకు డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇప్పుడు మాకు ఫిల్మ్ సెట్ మీద పనిచేసిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ టు హ్యాండిల్ ఫిల్మ్ సెట్. సో ఇప్పుడు ఎనీ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్ ని వాట్ ఐ విల్ సజెస్ట్, నా పాయింట్ ఆఫ్ వ్యూ, ప్యూర్లీ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇంటు ఫిల్మ్స్, మేక్ సమ్ షార్ట్ ఫిల్మ్స్. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు ఎక్స్ప్లోర్ యువర్ ఇది కదా. ఎందుకంటే యూ కెన్ షూట్ వాట్ ఎవర్ యూ వాంట్.
అండ్ యూ కెన్ ఈవెన్ ఫెయిల్ టు. అవును. నో వన్ ఇస్. సో డోంట్ మేక్ ఒక షార్ట్ ఫిల్మ్ ఒక వ్యూస్ కోసం కానీ అలా టు ఇంప్రెస్ సమ్మన్, డోంట్ మేక్ ఇట్. ఇప్పుడు నేను మనకి బిగ్గెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ని సీ ద షార్ట్ ఫిల్మ్స్, దే వెరీ బ్యాడ్. సో జస్ట్ టు జడ్జ్ యువర్ సెల్ఫ్, నేను ఎక్కడ ఉన్నాను అనే దానికి మేక్ షార్ట్ ఫిల్మ్. అండ్ ఇట్ నాట్ బి ఆల్వేస్ విత్ ఏ డిఎస్ఎల్ఆర్ కెమెరా, లైక్ యూ కెన్ ఆల్వేస్ షూట్ విత్ మొబైల్ తో షూట్ చేయొచ్చు. సో ఐ సజెస్ట్ షూట్ వాట్ ఎవర్ యూ క్యాన్. ఒక 1 minute ఫిల్మ్ తీయండి, 5 minutes తీయండి, హాఫ్ అన్ అవర్ తీయండి, షూట్ వాట్ ఎవర్ యూ వాంట్ టు షూట్. ఎడిట్ ఇట్. ఆ ప్రాసెస్ మొత్తము నువ్వు సెల్ఫ్ గా ఎక్స్ప్లోర్ చేస్తే వాట్ యు లెర్న్ ఫ్రమ్ దట్ ఈస్ సంథింగ్ ఎల్స్. యా అవును సార్, డెఫినెట్లీ. నేను నా షార్ట్ ఫిల్మ్స్ నేనే షూట్ ఎడిట్ అన్ని చేసుకుంటాను. సో చాలా అదే. సో అది సరిగ్గా లేకపోయినా పర్లేదు, స్టిల్ అవును, అండ్ యూ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్. అండ్ సార్, లైక్ 9 to 5 జాబ్ చేసి స్విచ్ కొట్టే వాళ్ళకి అంటే వాట్ ఇస్ ద సజెషన్ యు వాంట్? నాకు సజెషన్ అంటే ఏం లేదు కానీ, అంటే ఐ వాంట్ 9 to 5 పీపుల్ టు బీ దేర్, బికాస్ దేర్ ఆర్ వాళ్ళే మనకి కస్టమర్స్. యూ వాంట్ దెమ్ టు గో అండ్ వాచ్ అవర్ ఫిల్మ్స్. అంటే సజెషన్ అంటే ఏం లేదు కానీ, లైక్ వాళ్ళకి ఇఫ్ ఐ డెంట్ లవ్ 9 to 5 జాబ్, నాకు వెన్ ఐ మేడ్ షార్ట్ ఫిల్మ్స్ I used to love myself. నా షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు I used to love myself. Because I used to love myself when I was doing short films, I wanted a career in a feature film. I wanted to tell stories anamata. So what excites you, what నువ్వు దేని చేస్తే what you love, నువ్వు ఎవరో ఒకరు షిఫ్ట్ అయిపోతున్నారని ప్లీజ్ డోంట్ షిఫ్ట్. If it really excites your life, if you really love yourself doing that, please do that. Otherwise I want most of them to stay there so that మనకి US రెవెన్యూ కానీ వీకెండ్ కలెక్షన్స్ కానీ వస్తాయి. సో మీరు షార్ట్ ఫిల్మ్స్ చేశారా సార్? నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒక 2 షార్ట్ ఫిల్మ్స్, 4 అడ్వర్టైజ్మెంట్స్ చేశాను. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ ఒక షార్ట్ ఫిల్మ్, యూ డోంట్ ఫైండ్ దట్ ఇన్ యూట్యూబ్ నౌ, తీసేసాను అన్ని. ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను 2013 or 2014 దట్ లిటరల్లీ వెంట్ ఇంటూ మెనీ ఫిల్మ్ ఫెస్టివల్స్. తర్వాత 2016-2017 లో ఏది నిజం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. లేకపోతే 4 అడ్వర్టైజ్మెంట్స్ కూడా చేశాను మధ్యలో, ఒక ఫ్లిప్కార్ట్ ఒకటి, అండ్ దెన్ సమ్ కాంపిటీషన్స్. ఓకే, అడ్వర్టైజ్మెంట్స్ ఆ గిగ్స్ ఎలా వచ్చేసారు మీకు? అంటే అది యాక్చువల్ గా నేను ఫర్ మీ ఈవెన్ నాకు ఫిల్మ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండడం కంటే ముందర ఐ యూస్ టు లవ్ అడ్వర్టైజ్మెంట్స్. నాకు టెల్లింగ్ ఏ స్టోరీ ఇన్ 1 minute ఈస్ వెరీ టఫ్ దెన్ టెల్లింగ్ ఏ 2.5 hour స్టోరీ. సో అది చాలా ఎక్సైట్ చేసేది నన్ను. నాకు మనం ఒక 30 minutes లో, 30 seconds లో, 45 seconds లో, 60 minutes లో టెల్లింగ్ ఏ స్టోరీ అనేది నాకు it was always used to excite me. And then అందుకనే నేను ఫస్ట్ బిఫోర్ ఈవెన్ మేకింగ్ గెటింగ్ ఇంటూ ఫీచర్ ఫిల్మ్స్ ఐ వాంటెడ్ టు బికమ్ యాడ్ ఫిల్మ్ మేకర్. ఓకే, ఆ ప్రాసెస్ లో ఐ స్టార్టెడ్ మేకింగ్ అమూల్ ఒక కాంపిటీషన్ పెడితే ఐ మేడ్ అన్ అడ్వర్టైజ్మెంట్. ఇట్ వాస్ నేషన్ వైడ్, ఇట్ వాస్ top 10 or top 25 లో 20 it was shortlisted. And then ఆ యాడ్ చూసి ఫ్లిప్కార్ట్ వాళ్ళు దే ఆస్క్డ్ మీ టు మేక్ an ad local గా. So I always wanted to become an ad filmmaker. Actually I want to explore it now. Right now feature film మీద travel అవుతున్నాను కాబట్టి like I don't want to do both parallelly. Like after like my second film or third film, I want to do ad films and feature films parallelly. Right. రాజీవ్ మీనన్ సార్ కూడా లైక్ యాడ్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్ రెండు చేస్తారు కదా? Yeah, exactly. But Rajkumar Hirani or anyone, they're all ad film makers. And then okay. సార్ మీరు 2-3 బౌండ్ స్క్రిప్ట్స్ ఉన్న తర్వాతే జాబ్ క్విట్ చేశాను అన్నారు కదా, ఇంటర్వ్యూలో చెప్పారు. సో 2-3 బౌండ్ స్క్రిప్ట్స్ ఎలా రాయగలిగారు సార్? అంటే లైక్ డైలీ టైం తీసుకొని రాసారా? హౌ డిడ్ దట్? అదే అది ఇప్పుడు నేను 2012 లో ఐ జాయిన్ మై ఫిల్మ్ క్లబ్ ఒకటి ఉండింది ఇన్ఫోసిస్ లో. ఆ ఫిల్మ్ క్లబ్ జాయిన్ అయినప్పుడు నేను జాబ్ క్విట్ చేసి ఫిల్మ్స్ లోకి వెళ్తానని నాకు తెలుసు. సో మై ప్రిపరేషన్ వాస్ 4-year 5-year ప్రిపరేషన్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. సో నా 4-year 5-year ప్రిపరేషన్ నేను చేసింది ఏంటంటే 2 షార్ట్ ఫిల్మ్స్, 4 అడ్వర్టైజ్మెంట్స్, 3 fully bounded scripts. So that was my preparation. And నేను క్లోజ్ టు 20-25 షార్ట్ ఫిల్మ్స్ కి ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేశాను, కెమెరామెన్ లైట్ బాయ్ గా వర్క్ చేశాను. అలా లైక్
క్లోజ్ టు 30-40 ఫిల్మ్స్ కి నాట్ డైరెక్షన్ లైక్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో వర్క్ చేశాను జస్ట్ టు నో వాట్ హౌ ఇట్ ఎక్కడ వర్క్స్. సార్, నెల్లూరు? బెంగళూరు. ఓ బెంగళూరు, రైట్ సారీ, ఓకే. సో మై ప్రిపరేషన్ లో పార్ట్ గా 3 ఫిల్మ్స్ వర్ పార్ట్ ఆఫ్ దట్. ఓకే. ఇది ఆల్మోస్ట్ ఫిల్మ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ లా ఉంది సార్ మీది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. చాలా బాగా అనిపించింది సార్. యా, ఓకే సార్. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యు.